హైడ్రాను బలోపేతం చేసే పనిలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. పిఎస్ స్టేటస్ తో హైడ్రానే నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసే వెసులుబాటు కలగనుంది. 1-2 రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. మరోవైపు హైడ్రా కూల్చేసిన భవనాల అనుమతులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకునే విషయంపై చర్చలు జరుపుతున్నారు. ఉన్నత అధికారులతో చర్చించి అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. హైడ్రాను బలోపేతం చేసే పనిలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. పిఎస్ స్టేటస్ తో హైడ్రానే నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసే వెసులుబాటు కలగనుంది. 1-2 రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. మరోవైపు హైడ్రా కూల్చేసిన భవనాల అనుమతులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకునే విషయంపై చర్చలు జరుపుతున్నారు. ఉన్నత అధికారులతో చర్చించి అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. హైదరాబాద్ లో ప్రస్తుతం హైడ్రాకి సంబంధించి బలోపేతం చేసేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది. ముఖ్యంగా హైడ్రాకు పోలీస్ స్టేషన్లు స్టేటస్ ఇవ్వాలంటూ కూడా ప్రస్తుతం గవర్నమెంట్ నిర్ణయం అయితే తీసుకుంది. పిఎస్ స్టేటస్ తో హైడ్రా నేరుగా ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసే వెసులుబాటు కూడా కల్పిస్తుంది. 1-2 రోజుల్లో కూడా ముఖ్యంగా గవర్నమెంట్ తరఫున ఒక ఉత్తర్వులు కూడా వెలువడనున్నాయి. ముఖ్యంగా హైడ్రా కూల్చేసిన భవనాలు అనుమతులపై కూడా పెద్ద ఎత్తున అయితే విమర్శలు అయితే వస్తున్నాయి. పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకునే విషయంపై కూడా ప్రస్తుతం అధికారులు అయితే చర్చలు అయితే కొనసాగిస్తున్నారు. ఉన్నతాధికారులతో చర్చించి అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం అయితే కూడా ఉంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా కూడా హైడ్రా వ్యవహార శైలికి సంబంధించి గవర్నమెంట్ మరొకసారి హైడ్రా బలోపేతం చేయడానికి కూడా ముందస్తు అడుగు అయితే వేయనుంది. ఇప్పుడు ఏదైతే హైడ్రాకి సంబంధించి పోలీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయనుంది. కొన్ని పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేసి హైడ్రాకి సంబంధించి కంప్లైంట్స్ రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా హైడ్రా డైరెక్ట్ గా ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధంగా అయితే ఈ పోలీస్ స్టేషన్లు అయితే ఉండబోనున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఈ పోలీస్ స్టేషన్స్ కి సపరేట్ గా కొంతమంది అధికారులు ఇస్తారు. ఎస్ఐ స్థాయి, ఎస్పీ స్థాయి, సిఐ స్థాయి, అలాగే కానిస్టేబుల్, హోమ్ గార్డ్ స్థాయి కూడా దీంట్లో అయితే ఉండనున్నారు. ఇప్పుడు ఏదైతే హైడ్రా ఇప్పటికే ఏదైతే ముందుకైతే కొనసాగుతుంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఏర్పాటు అయితే డైరెక్ట్ గా ఏదైతే కంప్లైంట్స్ అయితే రిజిస్టర్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే నేరుగా హైడ్రా ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేయనుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత హైడ్రాకి సంబంధించి మరిన్ని కంప్లైంట్స్ అయితే వెలువడనున్నాయి. అలాగే వాటికి సంబంధించి విచారణ చేపట్టిన తర్వాత వాటిని కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న భవనాలను కూడా అక్కడ కూడా కూల్చేసే అధికారం అయితే హైడ్రాకి అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటి వరకు జరిగిన ఏదైతే ఈ కూల్చివేతలు ఉన్నాయో దీనిపై కూడా ప్రస్తుతం ఈ భవనాలకు ఇచ్చిన అనుమతులపై విమర్శలు అయితే భారీ ఎత్తున వస్తున్నాయని చెప్పొచ్చు. పర్మిషన్ ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకునే విధంగా గవర్నమెంట్ అయితే చర్చలు అయితే కొనసాగిస్తుంది. ఎందుకంటే ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నుంచి, సిటీ ప్లానింగ్ ఆఫీసర్ నుంచి, ఏసీపీ నుంచి డీసీ వరకు కూడా పూర్తిగా ఇక్కడ పర్మిషన్ సంబంధించి వ్యవహరిస్తారు. వీళ్ళందరూ కూడా గత బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలోనే హైడ్రా ఈ భవనాలు అంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉన్న భవనాలు కూడా నిర్మించారు. ఇప్పుడు వాటిని కూల్చేసిన తర్వాత ముఖ్యంగా వాటి కట్టిన వ్యక్తులే కాకుండా వాటి పర్మిషన్ ఇచ్చే వ్యక్తులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రస్తుతం అధికారులు కూడా దీనిపై చర్చలు అయితే కొనసాగిస్తున్నారు. ఈ చర్చలు కొనసాగిన తర్వాత వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియనుంది. మరొక 2 రోజుల్లో కూడా దీనిపై పూర్తి వివరణ అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే కుమార్, హైడ్రాకి పిఎస్ స్టేటస్ ఇవ్వడం వెనక అసలు ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? అలాగే వారికి ఇంకా ఎటువంటి స్కోప్ అనేది ఉంటుంది హైడ్రాకి సంబంధించి పిఎస్ ఏర్పాటు అయితే? అలాగే దీనికి సంబంధించి ఎటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి వాళ్ళవి? ఇప్పుడు ఏదైతే హైడ్రాకి ఉన్న నార్మల్ పవర్స్ తోనే హైడ్రా ఎంతో ముందుగా అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఖాళీ అంటే వచ్చిన ఫిర్యాదుల మేరకు వాళ్ళైతే వాటిని విచారణ చేసి వాటిని అయితే కూల్చేస్తున్నారు. ఇప్పుడు హైడ్రాని ఇంకా బలోపేతం చేయడానికి అయితే గవర్నమెంట్ పోలీస్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేయనుంది. ఈ పోలీస్ స్టేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది డైరెక్ట్ గా హైడ్రాకి కంప్లైంట్ చేస్తున్నారు. అవి పరిగణలోకి తీసుకుని ఏదైతే
కూల్చేతలు అయితే చేపడతారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో గనక కంప్లైంట్స్ ఇస్తే దాన్ని నేరుగా గవర్నమెంట్ కి సంబంధించి ఎఫ్ఐఆర్ అయితే మెయిన్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటూ ఫస్ట్ ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రికార్డులోనే పూర్తిగా ప్రతి ఒక్కటి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత దానిపై విచారణ అయితే కొనసాగుతుంది. అంటే ఒక రీతిలో ఈ విచారణ అయితే కొనసాగుతుంది. మొదటగా ఇచ్చిన కంప్లైంట్ కి సంబంధించి అక్కడ వెరిఫై చేసి అక్కడ ఏదైతే ఆ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ జోన్ కి సంబంధించి కన్స్ట్రక్షన్ అయిన ల్యాండ్స్ బిల్డింగ్స్ కి సంబంధించి ఏదైతే కొలతలు తీసుకున్న తర్వాత అది గనక బఫర్ ఎఫ్టీఎల్ జోన్ లో ఉంటే యాక్షన్ తీసుకునే విధంగా అయితే పోలీస్ స్టేషన్లు అయితే ఉంటాయి. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ప్రజలు ఇచ్చే కంప్లైంట్లు నేరుగా హైడ్రాకి వెళ్తున్నాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ తరఫున అయితే హైడ్రాకి వెళ్ళనుంది. అలాగే హైడ్రా కూడా దీని అనుసరణంగా పోలీస్ స్టేషన్ లోని హైడ్రానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో చూస్తే ఓన్లీ లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ సంబంధించి కూడా కేవలం పోలీసులు ఎఫ్ఐఆర్లు అయితే ఫైల్ చేసేవారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన హైడ్రా సంస్థ డైరెక్ట్ గా ఈ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధంగా అయితే వాళ్ళకైతే వెలుసుబాటు ఉంటుంది. ఒక ప్రజలు ఇచ్చే కంప్లైంట్ ప్రకారం అయితే ఏదైతే ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత వాటిని పూర్తిగా విచారించి అక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉంటాయి కనుక వాటిని కూల్ చేసే పనులు అయితే అధికారులు అయితే ఉంటారు. రైట్, థ్యాంక్ యూ కుమార్.